వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీలో రిమైనింగ్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ 17 బిట్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్స్ కొంచెం ఎగ్జామ్లో బాగా ఇంపార్టెంట్. మీరు బాగా ప్రాక్టీస్ చేసి మరిన్ని మార్కులు సాధిస్తారని అనుకుంటున్నాను. సో 18th బిట్ tan 10 degrees into tan 20 into tan 30 into tan 60 into tan 70 into tan 80 degrees. వీటి మనం ఈ ప్రాబ్లం చేయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు tan 10 degrees tan a ఎట్లా రాసుకోవచ్చు, cot 90 మైనస్ a రాసుకోవచ్చు. అదేవిధంగా tan 10 కూడా మనం cot 90 మైనస్ 10 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు cot 80. నెక్స్ట్ tan 20 degrees ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇదే ఫార్ములా ప్రకారం cot 90 మైనస్ 20 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు cot 70. నెక్స్ట్ tan 30 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే cot 90 మైనస్ 30 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు cot 60. సో ఇప్పుడు tan 10 degrees బదులు cot 80, tan 20 degrees బదులు cot 70, tan 30 బదులు cot 60 రాసుకొని రిమైనింగ్ tan 60, tan 70, tan 80 degrees అలాగే రాసుకొని అంటే ఈ మూడిటి యొక్క కాంప్లిమెంటరీ రేషియోస్ రాసామన్నమాట. లేదా ఈ మూడిటి అలాగే రాసేసి ఈ మూడిటిని కూడా చేంజ్ చేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఈ 3 రేషియోస్ బదులు వాటి కాంప్లిమెంటరీ రేషియోస్ రాసాము. cot 80, tan 20 బదులు cot 70, tan 30 బదులు cot 60 రాసాము. రిమైనింగ్ tan 60, tan 70, tan 80 అలాగే రాసేసాము. నెక్స్ట్ cot 80, tan 80 ఒక దగ్గర రాసాము. అలాగే cot 70, tan 70 ఒక దగ్గర రాసాము. cot 60, tan 60 ఒక దగ్గర రాసాము. సో మనకు తెలుసు cot tan రెండు ఇన్వర్స్ రేషియోస్, వాటి ప్రోడక్ట్ 1 ఉంటుంది కాబట్టి cot 80 tan 80 వాల్యూ 1, అలాగే cot 70 tan 70 వాల్యూ 1, cot 60 tan 60 వాల్యూ 1. సో 1 into 1 into 1 ఈక్వల్స్ టు 1. కాబట్టి ఫస్ట్ బిట్ ఆప్షన్ వచ్చేసి బి. అలాగే సెకండ్ బిట్ cos 19 by sin 71 plus sin 49 degrees by cos 41 degrees equals to dash. సో ఇప్పుడు మనము cos a ఎట్లా రాసుకోవచ్చు, sin 90 మైనస్ a రాసుకోవచ్చు. అదేవిధంగా cos 90 degrees మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే sin 90 మైనస్ 19 degrees రాయొచ్చు బై డినామినేటర్ sin 71 అలాగే రాస్తాము ప్లస్ sin a, ఇది sin 49 కాబట్టి sin a లాగుంది, దాన్ని cos 90 మైనస్ a రాసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని కూడా sin 49 degrees ని cos 90 మైనస్ 49 degrees గా రాయొచ్చు. డినామినేటర్లో ఆల్రెడీ cos 41 degrees ఉంది. దట్ ఈక్వల్స్ టు sin 90 మైనస్ 90 degrees sin 71 degrees by sin 71 degrees plus cos 90 minus 49 41 degrees cos 41 degrees. Denominator lo cos 41. So cancel out అవుతాయి. sin 71 sin 71 1 by 1 1 plus cos 41 cos 41 1 by 1 1. That equals to 1 plus 1 2. కాబట్టి 19th బిట్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇదే విధంగా 20th బిట్ కూడా సేమ్ అన్నమాట. cot 25 degrees by tan 65 degrees. సో ఈ న్యూమరేటర్ లో cot 25 degrees దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ రాస్తాము. సో cot a అనేది దాని ఎట్లా రాసుకోవచ్చు, tan 90 మైనస్ a కాబట్టి దీన్ని tan 90 మైనస్ ఇక్కడ a అంటే 25 degrees by tan 65 degrees అలాగే రాసేసుకున్నాం. సో అప్పుడు మనము దీన్ని చేంజ్ చేసాం, దీని కాంప్లిమెంటరీ యాంగిల్ రాసామన్నమాట. అప్పుడు tan 90 మైనస్ 25 65 degrees by tan 65 degrees. దట్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. కాబట్టి 20th బిట్ ఆప్షన్ ఏ. అదేవిధంగా 21 bit cos 9 degrees plus cot 9 degrees expressed in terms of trigonometric ratios of angle
బిట్వీన్ 45 degrees అండ్ 90 degrees. అంటే మనము ఇవి 9 degrees 9 degrees ఉన్నాయి, వీటిని మనం 45 degrees 90 degrees లో చేంజ్ చేయమన్నారు. అయితే ఎలా చేంజ్ చేయాలంటే వీటి యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ కానీ మనం రాయగలిగితే వీటిని ఈ యొక్క డిగ్రీస్ మధ్యలో వచ్చేటట్టుగా మనం మార్చుకోవచ్చు. కాబట్టి cos 9 degrees, cos 9 cos ఏ బాగుంది కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, sin 90 minus 9 degrees, that equal to sin 81 degrees. సో అదేవిధంగా cot 9 cot a బాగుంది. సో cot 9 degrees మనం ఎట్లా రాసుకోవచ్చు, tan 90 minus 9 degrees గా రాసుకోవచ్చు. అప్పుడు tan 81 degrees అవుతుంది. కాబట్టి దీన్ని మనము ఈ యొక్క యాంగిల్ బిట్వీన్ వచ్చినట్టుగా రాయగలిగితే వీటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి cos 9 వచ్చేసి ఎట్లా రాసుకోవచ్చు, sin 81, cot 9 మనం tan 81 గా రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన యాంగిల్స్ కూడా 45 కి 90 కి మధ్యలో ఉన్నాయి కాబట్టి 21th ఆప్షన్ వచ్చేసి C is the correct answer. Next 22nd bit, sin 75 plus cos 65. sin 75 వచ్చేసి sin a లాగుంది, sin a మనం cos 90 minus a గా రాసుకోవచ్చు. అప్పుడు cos 90 minus 25 అవుతుంది. cos 90 minus 25 sin 75 degrees ఉంది. దీన్ని మనము cos 90 minus 75 గా రాసుకోవచ్చు. అప్పుడు cos 15 degrees అవుతుంది. అదేవిధంగా cos 65, సో cos ఏ రాదు, దాన్ని మనం sin 90 minus a గా రాసుకోవచ్చు. అప్పుడు sin 90 minus 65 అంటే ఈ ఫార్ములా ప్రకారం దట్ ఈక్వల్స్ టు sin 90 minus 65 25 degrees. సో కాబట్టి sin 75 అంటే cos 15, cos 65 అంటే sin 25. కాబట్టి B is the correct option. అలాగే the value of sin 29 degrees minus cos 61 degrees is అన్నారు. సో sin 29 degrees minus cos 61 degrees. సో ఇప్పుడు మనం రెండిట్లో ఇక్కడైనా మనం దీని కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాయొచ్చు, దీని కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాయొచ్చు, అది మన ఇష్టం. సో sin 29 degrees, ఇది cos a లాగుంది, cos a అంటే sin 90 minus a, అప్పుడు sin 90 minus 61, అప్పుడు sin 29 degrees minus sin 29 degrees, that is equal to 0. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంతంటే 0. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 24th బిట్, sin స్క్వేర్ 45 degrees plus cos స్క్వేర్ 45 degrees plus tan స్క్వేర్ 45 degrees. ఇది మనకి టేబుల్ గాని వచ్చి ఉంటే బాగా నీట్ గా ఈ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. sin 45 వాల్యూ 1/√2, కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి మనం కూడా హోల్ స్క్వేర్ చేయాలి. అలాగే cos 45 వాల్యూ 1/√2, సో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం కూడా హోల్ స్క్వేర్ చేయాలి. ప్లస్ tan 45 వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్, కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, √2 హోల్ స్క్వేర్ అంటే 2, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, √2 హోల్ స్క్వేర్ అంటే 2, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, హాఫ్ ప్లస్ హాఫ్ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఎంత 2. సో 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 24th బిట్కి ఏ. నెక్స్ట్ ఇప్పుడు secant the value of secant theta plus tan theta into secant theta minus tan theta. సో ఈ ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే మనకి ఐడెంటిటీ ఈక్వేషన్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఈక్వేషన్స్ ఒకసారి రాసుకుంటే 3 దాని ప్రకారం చేయొచ్చు. ఐడెంటిటీ 1 sin square theta plus cos square theta equals to 1. Identity 2 secant square theta is equal to 1 plus tan square theta. Identity 3 cosecant square theta equals to cot square theta plus 1.
ఈ 3 కానీ మీరు బాగా నేర్చుకొని ఉంటే ఇలాంటి ట్రిగ్నోమెట్రీ టైంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి మనం సమ్ పరిశీలించినట్లయితే దీని ఏ దీని బి అనుకుంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా ఉంది. అప్పుడు దాన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అని ఎట్లా రాసుకోవచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫార్ములా యూజ్ చేస్తాం, దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి దట్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఏదో తెలుసుకోవాలి. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 2 ప్రకారం చూస్తే సీకెంట్ స్క్వేర్ థీటా ఈ ప్లస్ టాన్ స్క్వేర్ థీటాకి వస్తే అంటే ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, అది మైనస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఈ టాన్ స్క్వేర్ థీటాని మనం ఈ సైడ్ కానీ మార్చితే అది మైనస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. దట్ ఈక్వల్ టు 1. కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి ఇక్కడ కూడా దాని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి 25th బిట్ యొక్క ఆన్సర్ 1 అవుతుంది. కాబట్టి డి. నెక్స్ట్ 26th బిట్ సైన్ స్క్వేర్ 105 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 105 degrees ఈక్వల్ టు డాష్. సో ఇది ఐడెంటిటీ 1 ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి సో ఇదే రూపంలో ఉంది కాబట్టి దీని వాల్యూ 1 కాబట్టి సో అక్కడ ఏమంటే ఇక్కడ థీటా బదులు ఇక్కడ 105 degrees ఉంది అంతేను. సో దేర్ ఈస్ నో చేంజ్. కాబట్టి అది ఆ ఫామ్లో ఉంది కాబట్టి దాని వాల్యూ 1. కాబట్టి 26th బిట్కి ఆప్షన్ బి. నెక్స్ట్ 27 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు డాష్ అన్నారు. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ 2 యూజ్ చేస్తాము. ఈ సీకెంట్ స్క్వేర్ థీటా అలాగే రాస్తాము. ఈ ప్లస్ 1 మనం చేంజ్ చేస్తే మైనస్ 1 అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేంజ్ చేస్తే. దట్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ థీటా. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 బదులు ఎంత రాసుకోవచ్చు, టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి దీని బదులు టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా బదులు ఏం రాసుకోవచ్చు చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. ఈ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ చేంజ్ చేస్తే ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఈ ప్లస్ కాట్ స్క్వేర్ థీటా లెఫ్ట్ సైడ్ చేంజ్ అయితే మైనస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే దాన్ని మైనస్ కాట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో ఇక్కడ టాన్ కాట్ రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి వాటి వాల్యూ 1 అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 1. కాబట్టి 27th బిట్ ఆన్సర్ వచ్చేసి -1 అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 28th బిట్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1. మనం ఇక్కడ ఐడెంటిటీ 3 యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈ ప్లస్ 1 ఎందుకు వస్తే -1 దట్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ థీటా. కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 అంటే ఎట్లా రాసుకోవచ్చు, మనము కాట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే పక్కన టాన్ స్క్వేర్ థీటా ఉంది. సో కాట్ టాన్ రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. దట్ ఈక్వల్స్ ఆన్సర్ 1. 28th బిట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. సో ఇక్కడ కూడా మనం ఐడెంటిటీ 3 యూజ్ చేస్తాము. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా. దీని బదులు మనం కొసీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు. కొసీకెంట్ స్క్వేర్ థీటా. సో పక్కనే సైన్ స్క్వేర్ థీటా ఉంది. సో కొసీకెంట్ సైన్ రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. కాబట్టి 29th బిట్కి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే దాని బదులు సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ ఇది 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 1 మైనస్ సైన్ థీటా అండ్ 1 ప్లస్ సైన్ థీటా అని 1 స్క్వేర్. ఏ అంటే 1 కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి అంటే సైన్ థీటా కాబట్టి బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి దీన్ని 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 స్క్వేర్ అంటే 1
1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే దీన్ని మనం ఐడెంటిటీ 1 యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ చేంజ్ టు ద రైట్ సైడ్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనం కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు సీకెంట్ కాస్ రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ కూడా 1. కాబట్టి 30th బిట్ కూడా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ 1. నెక్స్ట్ 31 బిట్ tan స్క్వేర్ 55 degrees మైనస్ సీకెంట్ స్క్వేర్ 55 degrees ఈక్వల్స్ టు డాష్. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనము ఐడెంటిటీ 2 యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఈ విధంగా రావాలంటే ఈ ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటాని మనం ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, ఈ ప్లస్ 1 ఎదురు మార్చుకుందాం. +1 వచ్చేసి ఈ చేంజ్ టు ద లెఫ్ట్ సైడ్ ప్లస్ -1. సో tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈ చేంజ్ టు ద రైట్ సైడ్ మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా. అంటే tan స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా దాని వాల్యూ -1 కాబట్టి ఇక్కడ tan స్క్వేర్ 55 degrees మైనస్ సీకెంట్ స్క్వేర్ 55 degrees దాని వాల్యూ కూడా ఏమవుతుందంటే -1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1/sin స్క్వేర్ థీటా మనకు తెలుసు 1/sin స్క్వేర్ థీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా. సో కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో దాన్ని మనము చేయాలంటే ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ 3 యూజ్ చేసుకుందాము. సో ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని మనం లెఫ్ట్ సైడ్ చేంజ్ చేస్తే మైనస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1. కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా దాని వాల్యూ 1 కాబట్టి 32 బిట్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 33 బిట్ చేయబోతున్నాము. 33 బిట్ యూజ్ చేయాలంటే మనము ఐడెంటిటీ 2 యూజ్ చేసుకుందాం. ఐడెంటిటీ 2 లో ఏముంది, సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ చేంజ్ టు ద లెఫ్ట్ సైడ్ యాజ్ మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. So this is in the form of a square minus b square. So we can write into a plus b into a minus b. Secant theta plus tan theta into secant theta minus tan theta equals to 1. But in the given problem, secant theta plus tan theta equal to 5. కాబట్టి secant theta plus tan theta బదులు మనం 5 రీప్లేస్ చేస్తే సో మనకి మిగిలింది secant theta minus tan theta equals to 1. అప్పుడు secant theta minus tan theta equals to 1. సో 5 ఇక్కడ ఇంటూ అది ట్రాన్స్పోజ్ చేసినట్టు డివిజన్ అవుతుంది. కాబట్టి secant theta minus tan theta equals to 1/5. కాబట్టి 33 బిట్ కి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో secant theta plus tan theta 5 అయినప్పుడు secant theta minus tan theta 1/5 అవుతుంది. ఒకవేళ secant theta plus tan theta equals 1/5 అయితే అప్పుడు secant theta minus tan theta 5 అవుతుంది అన్నమాట. సో ఈ రెండు కూడా రెసిప్రోకల్ లాగా ఉంటాయి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ cos స్క్వేర్ theta 1 plus tan స్క్వేర్ theta అంటే దాని బదులు secant స్క్వేర్ theta రాసుకోవచ్చు ఐడెంటిటీ 2 ప్రకారం. కాబట్టి 1 plus tan స్క్వేర్ theta అంటే secant స్క్వేర్ theta. cos స్క్వేర్ theta secant స్క్వేర్ theta రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి వాటి ప్రోడక్ట్ కూడా 1 అవుతుంది. కాబట్టి 34 బిట్ కూడా ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఈ బిట్ చూద్దాం. 35th బిట్ చూద్దాము. 2 sin స్క్వేర్ theta ప్లస్ 2 బై కింద 1 ప్లస్ tan స్క్వేర్ theta ఉంది డినామినేటర్ లో. 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే ఎట్లా రాసుకోవచ్చు, secant స్క్వేర్ theta రాసుకోవచ్చు. కాబట్టి 2 sin స్క్వేర్ theta ప్లస్ ఇది చూడండి 2 ఇక్కడ 1 రాసుకోవచ్చు, 2 into 1 రాసుకోవచ్చు. 2 1/secant స్క్వేర్ theta అంటే దాన్ని cos స్క్వేర్ theta రాసుకోవచ్చు. ఎందుకంటే cos secant రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి. అప్పుడు రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే అప్పుడు మనకి 2 into sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta అవుతుంది. అప్పుడు sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత 1 ఐడెంటిటీ 1 ప్రకారం. అప్పుడు 2 into 1 ఎంత 2. కాబట్టి 35th బిట్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అన్నమాట.
36 బిట్ tan ఆల్ఫా బై రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు డాష్. దీన్ని చేద్దాము. tan ఆల్ఫా బై రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు ఐడెంటిటీ 2 ప్రకారం. దట్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా. సో రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఈ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ బై సీకెంట్ ఆల్ఫా మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు దీన్ని బట్టి రాసుకోవచ్చు tan ఆల్ఫా ఇంటూ 1 బై సీకెంట్ ఆల్ఫా రాసుకోవచ్చు. సో tan ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా క్యాన్సిల్ ఇంటూ సైన్ ఆల్ఫా. సో కాబట్టి 36th బిట్కి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ sin a minus b ఈక్వల్స్ టు హాఫ్. అంటే మనం సైన్ లో హాఫ్ ఎప్పుడు వస్తుంది చూసుకోవాలి. సైన్ రేషియో హాఫ్ ఎప్పుడు వస్తుందంటే సైన్ 30 అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు సైన్ రిమూవ్ చేసేస్తే a minus b ఈక్వల్ టు 30 degrees. a minus b ఈక్వల్స్ టు 30 degrees. అదేవిధంగా cos a plus b ఈక్వల్స్ టు cos a plus b ఈక్వల్ టు హాఫ్. మరి కాస్ లో హాఫ్ ఎప్పుడు వస్తుందంటే cos 60. కాబట్టి cos 60 degrees హాఫ్ అవుతుంది. అప్పుడు కాస్ రిమూవ్ చేస్తే అప్పుడు a plus b ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఆ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే a వాల్యూ b వాల్యూ వచ్చేస్తుంది. సో అప్పుడు 1 plus 2 చేద్దాము. 1 plus 2 ఈక్వేషన్ 1 అంటే a minus b ఈక్వల్స్ టు 30, a plus b ఈక్వల్స్ టు 60. సో యాడ్ చేస్తే ప్లస్ b మైనస్ b 0 అయిపోతుంది. a ప్లస్ a 2a 30 ప్లస్ 60 90. అప్పుడు a ఈక్వల్స్ టు 90/2 దట్ ఈక్వల్ టు 45 degrees. సో a అంటే ఎంత మనకి 45 degrees వచ్చింది. కాబట్టి d ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇది sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఇది a plus b whole square ఫామ్ లో ఉంది. అప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే a square plus b square plus 2ab plus ఇది a minus b whole square ఫామ్ లో ఉంది. కాబట్టి దీన్ని a square plus b square minus 2ab. అప్పుడు sin square theta plus cos square theta దాని వాల్యూ 1. ఈ ప్లస్ 2 sin theta cos theta మైనస్ 2 sin theta cos theta రెండు క్యాన్సిల్ పోతాయి. ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. సో అందుకని రిమూవ్ చేసేసాము. సో sin square theta plus cos square దాని వాల్యూ కూడా 1 ఐడెంటిటీ 1 ప్రకారం. అప్పుడు 1 + 1 2 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ట్రిగ్నోమెట్రీలో అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మనం రాసాము. ఇదే విధంగా బాగా ప్రాక్టీస్ చేసి ట్రిగ్నోమెట్రీలో మంచి మార్కులు తెచ్చుకోగలని ఆశిస్తున్నాను.